ఏది గోదావరి రాజ్ కుమార్ అని చెప్పి ఒక ఎస్ఐ ఏం చేసాడు, కీలక ఎస్ఐ భర్తతో విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి. సో ఇక్కడ విషయం ఏమైందంటే, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిపిఎస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ గోదావరి రాజ్ కుమార్ ఓ వివాహితపై కాకి మాటున 4 ఏళ్లుగా నరకం చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. సో ఇక్కడ విషయం చూసుకుంటే ఐజీకి కంప్లైంట్ చేసింది. సో ఆయన మీద కేసు నమోదైంది. విషయం ఏంటంటే, సో వరంగల్లో ఒక వివాహిత ఏం చేసింది, 2018లో ఆమె ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె ఒక పాప పుట్టింది. 2022 వరకు మంచిగానే ఉన్నారు, ఆల్మోల్ మంచిగానే ఉన్నారు, భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు. సో మధ్యలో ఏమైపోయింది, చిన్న ఇష్యూస్ వచ్చినాయి, గొడవలు స్టార్ట్ కావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. సో ఆ బాధితురాలు ఏం చేసింది, ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్కి పోయింది. సో అప్పుడు ఆయన ఎస్ఐగా ఉన్నాడు ఇక, ఎస్ఐగా ఈ రాజ్ కుమార్ ఉన్నాడు ఇక. సో ఎస్ఐగా ఈ రాజ్ కుమార్ ఉండి ఏం చేసిండు, సో ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. సో ఆయన ఏం చేసిండు ఇక, ఆమె మీద నీకు కన్నుపడ్డది, ఈ కీచకుడికి కన్నుపడ్డది. సో ఏం చేసిండు, ఆమె మాయమాటలు చెప్పి నీకు ఉద్యోగం ఇప్పిస్తా, గవర్నమెంట్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తా, మొత్తం కూడా నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు అని చెప్పి మాయమాటలు చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడుకుంటూ ఆమెను ట్రాప్ చేసి ఏం చేసిండు, ఒక లాయర్ని ఆయన్నే మాట్లాడి ఆమెకు ఆమె భర్తకు విడాకులు ఇప్పించిండు. సో విడాకులు ఎట్లా ఇప్పించిండు, నేను పెళ్లి చేసుకుంటా, మళ్ళీ ఆయన తెలుసు, మళ్ళీ ఆమెకు బిడ్డ ఉందని చెప్పి కూడా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయన నమ్మించిండు. సో ఈమె కూడా నమ్మింది. ఎట్లా ఆయనతో విడాకులు అయిపోయినాయి, నాకు బిడ్డ ఉన్నది, సరే నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి ఎస్ఐ, ఇక నాకేందని చెప్పి ఆమె కూడా ఒప్పుకున్నది. సో ఒప్పుకోవడమే కాక లైంగిక సంబంధం కూడా ఏర్పడ్డది, ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు. సో అట్లా కొనసాగుతూ ఉన్నది, ఇద్దరి మధ్య వ్యవహారం అట్లా కొనసాగుతూనే ఉన్నది. సో 4 ఏళ్ళుగా మహిళపై లైంగిక దాడి, ఐజీకి బాధితురాలు ఫిర్యాదు, నిందిత ఎస్ఐ గోదావరి రాజ్ కుమార్ కేసు నమోదు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో 4 ఏళ్ళుగా ఇద్దరు లైంగికంగా ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో దీనికి తోడు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే ఆమెకు 2 సార్లు అపహరణ చేయించిండు. 2 సార్లు అపహరణ చేయించిండు ఈయన, ఈ రాజ్ కుమార్ అనే ఎస్ఐ. ఆ బాధితురాలను భయపెట్టి ఆమె లైంగికంగా వాడుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి 2 సార్లు అపహరణ చేయించిండు. సో ఇప్పుడు పెళ్లి చేసుకొని అడిగితే, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అడిగితే ఈరోజు, సో నేను పెళ్లి చేసుకోను, నాకు అవసరం లేదని చెప్పి ఆమెని గన్నుతో బెదిరించడం. దాంతోపాటు అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆమె శారీరక సంబంధం ఉన్నప్పుడు ఆమె న్యూడ్ ఫోటోలు ఆయన తన సెల్ ఫోన్లో తీసుకొని భద్రపరుచుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేసిండు. సో నువ్వు ఎవరికైనా చెప్తే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిస్తా, వైరల్ చేస్తా, నీకు జీవితం లేకుండా చేస్తా అని చెప్పి ఆయన బెదిరింపులకు దిగిండు. సో ఆ బెదిరింపులకు దిగితే సో ఆమె తట్టుకోలేక ఆత్మహత్య దానికి కూడా పాల్పడింది. సో చివరికి ఏం చేయలేక ఆయన ఆగడాలు ఆమె తట్టుకోలేక భరించలేక నరకం చూస్తుందట. సో ఆయన అరాచకాలు భరించలేక హైదరాబాద్కి వచ్చి ఐజీకి కంప్లైంట్ చేసింది. సో మొత్తం మీద ఆయన మీద కేసు నమోదైంది. సో ఇది అంటే ఒక పోలీస్ స్టేషన్కు ఒక మహిళ బాధితురాలు నాకు న్యాయం చేయండి అని వెళ్తే, ఒక ఎస్ఐ న్యాయం చేయాల్సింది వెళ్ళిపోయి ఆ భర్తను ఆ భార్యను పిలిపించి అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు మీరు ఇట్లా లవ్ చేసి పెళ్లి చేసుకోరు కదా, మీరు విడిపోవద్దు, మీరు కలిసి ఉండాలి, కలిసి కాపురం చేసుకోవాలని చెప్పి కౌన్సిలింగ్ చెప్పాల్సింది పోయి, ఇలాంటి కీచకుడు వీడు ఒక నరరూప రాక్షసుడు అని చెప్పాలి, వీడినిగా వీడు ఒక కామాంధుడు, వీడు ఏం చేసిండిగా. సో వాళ్ళ గొడవను అదునుగా చూసుకొని ఆసరాగా చేసుకొని వీడు ఆమెకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటూ ఈరోజు మోసం చేసిండు. సో మహిళలారా, మీరు కూడా లవ్ కదా అని చెప్పి ఈరోజు హనీ ట్రాప్ అని చెప్పి రకరకాలుగా ఇల్లీగల్ పేపర్లు అని చెప్పి రకరకాలుగా ఈరోజు మీ సంవత్సరాలు ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. కట్టుకున్న భర్తని మీరు సరే గొడవలు వస్తాయి, ఏదైనా పెద్ద మనుషులు పెట్టి మాట్లాడుకోవాలి, ఏమైనా చేసుకోవాలి, లేదు అంతకు మించి వాడితో ఉండలే అనుకుంటే డివోర్స్ తీసుకోవాలి, లీగల్గా మరొక పెళ్లి చేసుకోవాలి. సో ఇది ఆలోచించాల్సిన విషయం. సో దీని వదిలేసి మీరు వాడేదో ఆశ పెట్టగానే, వాడేదో మాయమాలు చెప్పగానే వాడిని లొంగిపోవడం, సో నేను మోసపోయినా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి గొడవలు చేయడం, లేకపోతే అంటే ఏమవుతుంది, ఏం న్యాయం జరుగుతుంది? జరిగిన మోసం జరిగిపోయింది, జరిగిన అన్యాయం జరిగిపోయింది. సో ఇప్పటికైనా ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఆ బాధితులకు ఇక్కడ కేసు పెట్టి కేసును పక్కదారి పట్టించడం కాదు, ఆ బాధితులకు న్యాయం జరిపేలా చూడాలి ఈరోజు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో.
మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. మీరే జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.